బీఆర్ఎస్ ఎన్నడూ కూడా ఏకకాలంలో చేస్తామని మీలాగా పచ్చాబద్దాలు చెప్పలేదు. బీఆర్ఎస్ ఏనాడు కూడా మీలాగా ఫలానా రోజే సంతకం పెడతామని డైలాగులు కొట్టలేదు. ఎవడు కొట్టమన్నాడు నిన్ను? చేతగానోడివి ఎందుకు పెద్ద పెద్ద మాటలు మాట్లాడాలి? డిసెంబర్ 9 చేస్తా అని డైలాగులు కొట్టి ఏకకాలంలో అని చెప్పి 12 సార్లు పత్రికా ప్రకటనలు ఎందుకు? కాబట్టి నువ్వే ఒప్పుకున్నట్టు కదా. బీఆర్ఎస్ మేము చెప్పిందే చేశాం. బీఆర్ఎస్ మీరు 2 లక్షల రుణమాఫీ అంటే కూడా మేము 1 లక్షనే చేస్తామని చెప్పాం, మమ్మల్ని నమ్మారు. కాబట్టి నేను అనేది అలా ఒకటే, ఆయన 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 మీరు మీరు ఆయన్ని అడగండి. మోసం చేసి 40,000 కోట్ల నుంచి 17,934 తెచ్చినందుకు ఆయనకు రైతులే ఊర్లో పోతే సమానం చెప్తారు. వాళ్ళని అడగాల, నాకేం తెలుసు అన్న. కరెక్టే రాములన్న, వాళ్ళని అడుగు. మరి సోదరులు పాపం సాంబశివరావు గారు వాళ్ళ ధృతరాష్ట్ర కౌగిల్లో ఉన్నట్టున్నారు, వారిని అడగండి, నాకేం తెలుసు. రైతుల దగ్గరికి పోతాం, కలిసి రమ్మని కొడతాం. రైతుల దగ్గరికి పోతాం. ప్రజల తరపున ఎవరికి కలిసి వస్తారంటే కలుపుకుంటాం. ప్రధాన ప్రతిపక్షం మేము. ఎవరైనా కలిసి వస్తాం, మీతో కలిసి పని చేస్తాం. రైతుల దగ్గర మంచి పని చేస్తున్నారు, రైతుల కోసం పోరాడుతున్నారంటే కలుపుకుంటాం, తప్పేముందన్న. మాకు రాజీనామాలు కొత్త కాదు, రేవంత్ రెడ్డికి మోసం కొత్త కాదు. రాజకీయ సన్యాసం తీసుకుంటా అని మాట తప్పిన సన్యాసి ఎవడండి? కొడంగల్లో ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటా అని డైలాగులు కొట్టి 2018లో మాట తప్పిన సన్యాసి ఎవడు? ఇది నేను మా సోషల్ మీడియా సోదరులను అడుగుతున్నా, దయచేసి చెప్పాలని కోరుతాం. థ్యాంక్ యూ. ఎలక్షన్ వస్తుంది, రెడీగా ఉంటున్నాం బ్రదర్. కాదు 35,000 కోట్లు అవుతుంది అని చెప్పి ఈనాడు పత్రిక, ఇక్కడ సాక్షి రాస్తే మళ్ళీ సాక్షి రాసింది వాళ్ళకి ఏదో ఎజెండా ఉందంటారు, అందుకే ఈ పత్రిక కూడా వచ్చిన ఈనాడు పత్రిక.